గెలవలేకపోయామంటే అంతేనా? ఓడిపోతే జీవితం ఆగిపోతుందా, లేదా అదే కొత్త దారిని చూపించే సిగ్నలా? ఎడిసన్ 1000 సార్లు విఫలమయ్యాడని మీకు తెలుసా? కానీ అతను చెప్పిన మాటే గొప్పది. నేను ఓడిపోలేదు, లైట్ బల్బు పనిచేయని 1000 మార్గాలను కనుగొన్నాను. నేడు మనం కరెంట్ ఆన్ చేస్తే వెలుగు రావడం అతని ఓటమిలో ఇచ్చిన గొప్ప బహుమతి. కాబట్టి ఓటమి అనేది ఒక గురువు, అది మనకు ఎలా గెలవాలో నేర్పుతుంది. జీవితం ఎప్పుడు గెలుపు మాత్రమే చూపించదు, అలాగే ఓటమిని కూడా చూపించదు. కానీ ఓడిపోయిన వాడే తర్వాత గెలిచినప్పుడు దాని విలువ అందరికన్నా ఎక్కువగా తెలుసుకుంటాడు. నువ్వు రోడ్డుపై పడ్డావా, అది అంతిమం కాదు, అది కేవలం ఒక పాస్ బటన్. అదే క్షణంలో లేచి డస్ట్ తుడుచుకొని మళ్ళీ ముందుకు నడుస్తూ నువ్వు గెలుస్తావు. ప్రపంచం కింద చిన్న చూపు చూసినా ప్రతి ఒక్కరు నువ్వు అసమర్థుడివి అన్నా నువ్వు మాత్రం నీ మీద నమ్మకం కోల్పోవద్దు. ఓడిపోయి ఆగిపోయిన వాడు లూజర్, ఓడిపోయి మళ్ళీ లేచిన వాడు లెజెండ్. గమనించండి, గెలుపు ఒకసారి ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఓటమి అది నీలో ఒక ఫైల్ ని తెస్తుంది మరుసటి గెలుపు కోసం. అందుకే నువ్వు ఓడిపోయావా, అది ది ఎండ్ కాదు, అది కేవలం నెక్స్ట్ బిగినింగ్.